ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఒప్పందం, వడంబడిక. అంటే 2 పార్టీస్ మ్యూచువల్‌గా అగ్రీ అయ్యి సర్టెన్ ఆబ్లిగేషన్స్ పెట్టుకొని ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు కదా జనరల్‌గా. సో, అది అగ్రిమెంట్ అంటే ఒప్పందం, వడంబడిక. రెండవది ప్రిజంప్షన్ అంటే ఊహ. మూడవది అజంప్షన్ అంటే ఊహ. ఈ ప్రిజంప్షన్, అజంప్షన్ ఒకటే అర్థాలు ఉన్నప్పటికీ అవి యూజ్ చేసే సందర్భాలు వేరుగా ఉంటాయి. ప్రిజంప్షన్ అంటే బేస్డ్ ఆన్ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. పక్కనే పెద్ద కత్తి ఉంది. కత్తికి రక్తం అంతా అయింది. సో, మామూలుగా మనం ఏమనుకుంటాం, ఆ వ్యక్తిని ఎవరో కత్తితో చంపారు అంటే ఫ్యాక్ట్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. మనం అనుకుంటాం, ప్రెజ్యూమ్ చేసుకుంటాం, అంటే ఊహిస్తాం కత్తితో అతన్ని ఎవరో చంపారు అని. రెండవదిగా అజంప్షన్. అజంప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు దేవునితో సమానం అంటారు. అంటే మనం అనుకుంటాం కానీ నిజంగా పిల్లలు దేవునితో సమానం అయిపోతారా? కారు. సో, అజంప్షన్ అంటే ఆ ఊహ అనమాట. నాలుగవది డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం. ఐదవది ఫ్రాడ్యులెంట్లీ అంటే కూడా మోసమే. అంటే ఉన్నదాన్ని ఏదైనా మార్చి చెప్పేయడం, లేని ఫ్యాక్ట్స్ చెప్పడం, ఇలా